లేజినెస్ అనేది విద్యార్థుల్లో ప్రధానమైన సమస్య. ఈ లేజినెస్ ఎందుకు వస్తుంది అంటే దానికి 2-3 కారణాలు. ఒకటి పోస్ట్‌పోన్‌మెంట్. రెండోది మనం అనుకున్నది సాధిస్తామా లేదా అనే ఒక భయం. అంటే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనమాట. మూడోది ఎంత కష్టపడినా మనకు సక్సెస్ వస్తుందా అనే మనపైన మనకు ఒక అనుమానం. ఈ అనుమానం, భయం, తర్వాత ప్రతి వ్యక్తిలో ఉండే కొంత బద్ధకం, ఇవన్నీ కూడా లేజినెస్కి కారణాలు. ముఖ్యంగా రకరకాల అంశాలు మనం చదివేటప్పుడు మనల్ని ఆపుతూ ఉంటాయి. ఒకటి సెలబ్రేషన్స్, పండుగలు, ఫెస్టివల్స్. ఆ తర్వాత బాధలు, భయాలు. ఆ తర్వాత సక్సెస్ వచ్చినా, ఫెయిల్యూర్ వచ్చినా ఈ రెండిట్లోనూ లేజినెస్ వస్తుంది. సో ఇవన్నీ పక్కన పెట్టి మనం 1 గంట టైం వేస్ట్ చేస్తే మన లక్ష్యానికి ఎంత దూరంలో ఉన్నాం, అది సాధించడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది, ఇలా క్యాలిక్యులేటివ్గా వెళ్తే కనుక ఖచ్చితంగా సక్సెస్ వచ్చింది. జీవితాంతం ప్రతి ఒక్కళ్ళు ప్రతి నిమిషం క్యాలిక్యులేట్ చేసుకోలేరు. కానీ లైఫ్లో మనం ఈ దశలో ఉన్నప్పుడు, విద్యార్థి దశలో ఉన్నప్పుడు మాత్రం గంటలు, నిమిషాలు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎందుకంటే కాంపిటేటివ్ వరల్డ్లో మనం కనుక ఒక 10 నిమిషాలు పడుకుంటే తర్వాత మిగతా స్టోరీ మొత్తం కుందేలు తాబేలు కథ అయిపోద్ది అనమాట. సో సక్సెస్ అనేది కంటిన్యూస్గా దానికోసం ముందుకు వెళ్తుంటేనే వస్తుంది. అండ్ కాంపిటేటివ్ వరల్డ్లో నేను చూసిన ప్రపంచంలో బద్ధకం అనేది ప్రతి ఒక్కళ్ళలో ఉంటుంది. మీలోనూ ఉంటుంది, నాలోనూ ఉంటుంది. కానీ అది ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. బద్ధకించి మనం 4 రోజులు నిద్రపోయామంటే తర్వాత మొత్తం ప్రపంచం కూడా ముందుకెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ముఖ్యంగా సివిల్ సర్వీసెస్, గ్రూప్ 1 ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒకరోజు వచ్చిన కరెంట్ అఫైర్స్ నెక్స్ట్ రోజుకి పాతబడిపోతాయి. సో ఏ రోజు ఆ రోజే చదువుకోవాలి. ఉదాహరణకి లాస్ట్ 3 రోజుల నుంచి మెడిసిన్లో నోబెల్ ప్రైజ్, ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో కంటిన్యూస్గా వచ్చాయన్నమాట. వీటన్నిటిని కనుక ఈరోజు కళ్ళు తెరిచి చూసి 3 రోజుల నుంచి సెలబ్రేట్ చేసుకుంటే అన్నీ కొత్తగా అనిపిస్తాయి. సో ఇది కాకుండా ఏ రోజు ఆ రోజు కంప్లీట్ చేస్తే కనుక ప్రతిరోజు చిన్న చిన్న ప్లాన్స్తో కనుక ముందుకెళ్తే ఏ రోజు టార్గెట్ ఆ రోజు అచీవ్ చేసుకుంటే సక్సెస్ వస్తుంది. కొంత మనకి నిర్లక్ష్యం, లేజినెస్ అనిపించినప్పుడు మంచి రోల్ మోడల్స్ని తలుచుకోవాలి. ఇప్పుడు స్టీఫెన్ హాకింగ్ అని ఒక వ్యక్తి కేవలం 2 వేళ్ళే పనిచేస్తాయి. కానీ ఐన్స్టీన్, న్యూటన్తో పోల్చేదగ్గ గొప్ప సైంటిస్ట్ అయ్యారు. అంత డిజబిలిటీలో కూడా ఆయన కనుక బద్దకిస్తే నిజంగా ప్రపంచం ఆయన గుర్తించుకునేదా? అదేవిధంగా ప్రపంచంలో ప్రతి శక్తి, సూర్యుడి నుంచి చంద్రుడి వరకు, గాలి నుంచి నింగి వరకు తమ పని తాను చేసుకోకపోతే ఈ రోజున ప్రపంచం ఇలా ఉండేదా? సో కంటిన్యూస్గా మన పని మనం చేసుకుంటేనే ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుంది. ఎప్పుడైతే బద్ధకం అనేది మనిషిలో వస్తుందో ఆ రోజే వాళ్ళలో ఉన్న ఆత్మస్థైర్యం కోల్పోతారు. బద్ధకస్తులు బయటికి ధైర్యంగా కనపడతారు కానీ లోపల ఆత్మస్థైర్యంతో ఉండలేరు. మన పని మనం చేసుకుంటూ వెళ్తుంటే ఆటోమేటిక్గా సక్సెస్ అనేది మనకు వస్తుంది. కాబట్టి సక్సెస్ గురించి మాత్రమే థింక్ చేయకుండా, ఫెయిల్యూర్ వస్తే బాధపడకుండా కంటిన్యూస్గా వర్క్ చేస్తూనే ఉండాలి. దీనిలో బద్ధకం అనే మాటకి ఎప్పుడన్నా అవకాశం ఇస్తే కనుక జీవితం నాశనం అక్కడే స్టార్ట్ అవుతుంది. సో బద్ధకం పక్కన పెట్టి కంటిన్యూస్గా వర్క్ చేస్తూ ఉంటే ఏదో ఒక రోజుకి సక్సెస్ అనేది వస్తుంది. అండ్ చాలామంది కేవలం సక్సెస్ కోసమే పనిచేస్తారు. అది తప్పు. సక్సెస్ వచ్చినా, ఫెయిల్యూర్ వచ్చినా, ఎటువంటి పరిస్థితిలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే మనం అనుకున్న దిశగా పైన మాత్రం ఆపకూడదు. అది ఆపిన రోజు నిజమైన ఫెయిల్యూర్ వచ్చినట్టు. సో ఇది కనుక గుర్తుపెట్టుకుంటే ఎవరికి లేజినెస్, బద్ధకం అనేది రాదు. అండ్ ప్రతి వ్యక్తికి జీవితకాలం అనేది ఒక పరిమితమైంది. దానిలో బద్ధకంతో కనుక మనం ఆ టైంని ఆపేస్తే, ఆ టైంలో మొత్తం వేస్ట్ చేసేస్తే తర్వాత నెక్స్ట్ 10-20 ఇయర్స్ తర్వాత మనం అనుకున్నా సరే ఆ టైం తిరిగి రాదు. ఇది కనుక తెలుసుకున్న వ్యక్తి కనుక ఉంటే ఆ వ్యక్తి ఈ ప్రపంచంలో జ్ఞాని అవుతాడు. సో అందరూ కూడా మనం ఎందుకున్నాం, మన లక్ష్యం ఏంటి, మనల్ని ఏ విషయాలు నిరోధిస్తున్నాయి ఆలోచించి వాటిని పక్కన పెడితే ఏదో ఒక రోజుకి గమ్యం చేరుకుంటారు. లేకపోతే మాత్రం కష్టాలు తప్పవు. కాబట్టి లేజినెస్ వదిలేయండి, బద్ధకం ఈరోజే వదిలేయండి, చిన్న విషయాలకు బాధపడటం వదిలేయండి. దానికి మించి
మనకు ప్రధానమైన శత్రువు మన ఆలోచనలు. మన ఆలోచనలో మనం సాధించగలమా, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, మన జీవితం వేస్ట్ అయిపోతుంది, ఇట్లాంటి ఆలోచనలు రకరకాలుగా వస్తాయి. లేకపోతే ఈరోజు చదవనంత మాత్రాన మనకు నష్టం జరుగుద్దా, ఈ ఒక్కరోజు ఎంజాయ్ చేసి రేపు చదువుదాం, అసలు ఎంజాయ్మెంట్కి మీనింగే తెలియని వాళ్ళు ఇలా ఆలోచిస్తారు. కాబట్టి ముందు మనం ఎందుకున్నాం, మన లక్ష్యం ఏంటి, మనం ఏం సాధించాలనుకుంటున్నాం, వీటి గురించి ఆలోచించి నెక్స్ట్ టార్గెట్ రీచ్ అవ్వడానికి ట్రై చేయండి. అంతేగాని సెలబ్రేషన్స్లో, పండగల్లో, ఎంజాయ్మెంట్లో నిజమైన జీవితం ఉందనుకుంటే ఆ జీవితం కాస్త వృధా అయిపోతుంది. తర్వాత మానసికంగా మనం బాధపడాల్సిన అవసరం ఉంటుంది. ఇదే స్లోగా బద్ధకంగా లేజీగా అవుతుంది. చాలా వరకు మన కుటుంబాల్లో ఈ ఎక్కువగా మనం టైం వేస్ట్ చేసేవి చాలా ఉన్నాయి. సినిమాలు, షికార్లు, ఫ్రెండ్షిప్స్, వీటన్నిటి వల్ల నష్టమే కానీ లాభం జరగదు. ఇవి కొంత తగ్గించుకుని ఎప్పుడన్నా ఒక్కసారి పరిమితంగా ఉంచుకుంటే లైఫ్ అనేది, సక్సెస్ అనేది, లైఫ్లో మనం అనుకున్న లక్ష్యం అనేది, ఇవన్నీ రాకపోయినా ఒక సాటిస్ఫాక్షన్ అనేది మిగులుతుంది.